అనవసరంగా ఈ లవ్లీ నాకు పని పెట్టింది. దీన్ని ఇక్కడ పెడదాం. కాసి నీళ్లు తాగొస్తాను. అరే గిఫ్టా? ఎవరు పెట్టుంటారు? అమ్మాయి సన్నగా. కిట్టు గారు, మీరు నా కోసం ఏవైనా గిఫ్ట్ లాంటివి తీసుకొచ్చారా? అప్పుడేలా కనిపెట్టేసింది? అవును, తెచ్చేశాను. అరే సూపర్ గా ఉంది. మొదటిసారి మా కిట్టు గారు నా కోసం గిఫ్ట్ ఇచ్చారు. వ్యాలంటైన్ గిఫ్ట్. అరే ఇది చాలా బాగుంది. మా వారు నా కోసం తెచ్చారా? ఇక్కడేగా పెట్టాను. కిట్టు గారు, మీరు నా కోసం ఏదో గిఫ్ట్ తెచ్చానన్నారు కదా, ఎక్కడుంది? ఆగు, చూపిస్తాను. వారేవా, అదండి గాడ్ ప్రామిస్. మీనాక్షి దేవి గారు, మీరు కూడా కిట్టు గారి కోసం వ్యాలంటైన్ డే గిఫ్ట్ తీసుకొచ్చారా? చాలా చాలా బాగుంది. అయ్ కాదండి, కాదు. ఈ గిఫ్ట్ ఏమో అదిగో. అదేంటి మీనాక్షి దేవి గారు, నేను కాకుండా ఇంకొకరు ఇస్తే వ్యాలంటైన్ డే గిఫ్ట్ తీసుకున్నారా? కిట్టు గారు, మీరు నా గురించి అలా ఎలా ఆలోచించగలిగారు? అదేంటంటే హాల్లో నుంచి చూస్తుంటే గిఫ్ట్ అక్కడ చూశాను. మీరే నా కోసం తెచ్చారనుకున్నా, తీసుకుని గదిలోకి వచ్చేసా. మీరేమో. మరి అయితే ఇదేంటి? ఇదెవరి కోసం? ఏవండి, బహుమతి తెచ్చినందుకు ధన్యవాదాలు. కానీ ఇలాంటి బహుమతి నా కోసం తెచ్చారా? ఏంటి నువ్వేం మాట్లాడుతున్నావు? అలా నవ్వుకుంటున్నావు, సిగ్గుపడుతున్నావు. విషయం ఏంటి? సిగ్గుపడకపోతే ఇంకేం చేయమంటారండి? మీరిచ్చిన బహుమతి అలాంటిది. మరి అరే కాదు కాదు, నేను తెచ్చిన బహుమతి ఇది కాదు. నేనెందుకు ఇలాంటిది తెస్తాను? అరే పెద్దన్నయ్య, ఇది ఇక్కడికి ఎలా వచ్చింది? నేను దీనికోసం అక్కడంతా వెతుకుతున్నాను. నువ్వు తెచ్చావా అది? అవునదినా? నువ్వేనా? అది ఉమేష్ అన్నయ్య గారు. గాడ్ ప్రామిస్. ఎంత పెద్ద కుటుంబంలో మొదటిసారి ఇలాంటి గిఫ్ట్ తెచ్చినప్పుడు గందరగోళం కాకుండా ఉంటుందా లేదా? సరేలే, జరిగిందేదో జరిగింది. అది నువ్వు దీన్ని మంచిగా ప్యాక్ చేసి జాగ్రత్తగా తీసుకుని వెళ్ళి ప్రియాకి ఇవ్వు. అలాగే అన్నయ్య. వస్తానన్నయ్య. పద. ఈ కిట్టు ఎప్పుడు? ఇదే నేను నీకోసం తెచ్చాను. ఇదా? ఇది నా కోసం అండి? అవును. చాకులా? అవును. నువ్వేగా కిచెన్లో చాకులన్నీ పాడేయని ఒక్కడ కూడా పదునుగా లేదని చెప్పావు కదా. అందుకని నేను
కొత్తవి కొని తెచ్చాను. నీకు నచ్చాయా? నచ్చాయిలేండి. ఇవి వంటగదిలో పెట్టొస్తాను. నచ్చాయా లేదా? బహుశా తనకు చాకుల గిఫ్ట్ నచ్చినట్లు లేదు. నా వల్ల ఏదో పొరపాటు జరిగినట్టుంది. KHE. బాబు అన్ను, ఇక నువ్వు ఆడుకోవడానికి వెళ్ళు. అలాగే అది చిన్నన్న, మీరు చిన్నమ్మ కోసం వ్యాలంటైన్ గిఫ్ట్ తెచ్చారు కదా. ఓ నా చిట్టి తండ్రి, ఇక నువ్వు బయటికి వెళ్ళి ఆడుకో. ప్రియా, హ్యాపీ వ్యాలంటైన్స్ డే ప్రియా. చూసావా, నేను బిడ్డ పుట్టేంత వరకు ఆగలేక ఈ గిఫ్ట్ తీసుకొచ్చాను. ఐ హోప్ యు లైక్ ఇట్. ప్రియా, నేను 2 minutesలో వచ్చేస్తాను. అసలు వీళ్ళిద్దరి మధ్య గొడవేంటి? నేను ఆదిబాబు గారిని అడిగి తెలుసుకోవాలి. ఖచ్చితంగా ఏదో ప్రాబ్లం ఉంది. ఆగు లవ్లీ, నేను నీకప్పుడే చెప్పాను కదా, ఈ బహుమతులు గిఫ్ట్ లాంటి ఐడియాలు శుద్ధ దండగా. నేను ఇంతవరకు గౌరీకి ఎలాంటి గిఫ్ట్ ఇవ్వలేదని. ఇప్పుడు చూడు, నేను ఇచ్చిన గిఫ్ట్ తనకు అసలు నచ్చినట్లేదు. పెద్ద బావు గారు, అక్కకి మీరేం గిఫ్ట్ ఇచ్చారు? నేను తనకు బాగా మెరిసిపోయే చాలా అందమైన చాకుల సెట్ గిఫ్ట్ గా ఇచ్చాను. ఓ గాడ్, చాక్లెట్ సెట్టా? బావగారు, మీరు చాలా గొప్పవాళ్ళు. వ్యాలంటైన్స్ డే రోజు ఎవరైనా చాక్లెట్ సెట్ వైఫ్ కి గిఫ్ట్ గా ఇస్తారా? మీరు తనకెలాంటి గిఫ్ట్ ఇవ్వాలంటే అది చూస్తే తను సంతోషపడాలి. అది చూడగానే మీరే గుర్తుకు రావాలి. చాకును చూస్తే అక్కకి కిచెన్ గుర్తొస్తుంది. అక్కడిగా రోజంతా ఉండేది. కొత్తగా ఆలోచించండి, అక్కకి నచ్చేది. ఎలాంటివంటే పర్ఫ్యూమ్ బాటిల్స్, లేదా కొత్త బట్టలు, లేకపోతే ఒక పని చేయండి, గౌరక్కకు గాజులు గిఫ్ట్ గా ఇవ్వండి. బెస్ట్ గా ఉంటుంది. గౌరీకి గాజులా? ఆ బాగుంది, నాకు ఆలోచన వచ్చింది. అదేదో ట్రై చేస్తాను. చాకుల సెట్టా? ఏం చేశారండి మీరు? అయ్యో కౌసల్య, సారీ కౌసల్య, అసలు నాకు అర్థమే కాలేదు. ఏంటండి నా చీర అంతా తడిపేశారు మీరు? అయ్యయ్యో, నీ చీర మొత్తం తడిసిపోయింది. వెళ్ళు వెళ్ళు, త్వరగా లోపలికెళ్ళి బట్టలు మార్చుకుంటా. ఇప్పుడున్న పని చాలక ఇదొకటి. ఏమండి, మీరు మళ్ళీ ఈ అలమారాన్ని తీశారు కదా? నేనా? ఎందుకు ఏమైంది? ఓరి భగవంతుడా, ఇవన్నీ ఇలా పడేసింది ఎవరు? అలాగా? ఎంత అమాయకంగా నటిస్తున్నారో అసలు మీకేం తెలియనట్లు. అయ్యో నాకు తెలియదు, నిజంగా నీ అలమరలో నేనేందుకు చేయబడతాను? ఇంకా చాలు, మీరేం మాట్లాడకండి. ఓరి భగవంతుడా, చీరలన్నీ చిందరవందర చేశారు. ఇప్పుడు నేనేం కట్టుకోవాలి? వీటన్నిటినీ ఇస్త్రీ చేయించాలి. ఇక కట్టుకోవడానికి ఇది ఒకటే మిగిలింది. మరి అదే కట్టుకోవచ్చుగా కౌసల్య, లేకపోతే చలి జ్వరం వస్తుంది. ఇక మీరే సరిగ్గా సర్దండి వాటిని. చాలా టైం అయిపోయింది, ఇంకా మా కిట్టుగా రానేలేదు. పెద్ద గొప్పగా చెప్పారు మీనాక్షి దేవి గారు, ఎక్కడికి వెళ్ళొద్దు, క్షణంలో వచ్చేస్తాను అని. ఆ క్షణం ఎన్ని గంటలకు వస్తుందో. పద మీనాక్షి, కిచెన్ లో బోలెడంత పనుంది, చూసుకుందాం. మన పనే కదా.
ఎంత వింటే బాడీ తూలింది గాలిలో రెక్కలొచ్చి న్యూటన్ థియరీ తల్లకిందులై ఏం చేస్తున్నారు మీరు? అయితే మీనాక్షి నీకు నా డాన్స్ నచ్చింది కదా? అదండి కిట్టు గారు ఈ రోజు పవన్ కళ్యాణ్ లా చేశారు. పవన్ కళ్యాణ్ లా. అరే కిట్టు గారు, ఇవేం పిచ్చి గంతులండి. పిచ్చి గొంతులా? మరి కాక ఇంకేంటి? ఓరి దేవుడా, ఇదెక్కడ గొడవ? కిట్టు గారు నా కిచ్చులో చాలా పరంతే వెళ్తున్నా. అదండి కిట్టు గారు పవన్ కళ్యాణ్ లా మారారు. అచ్చం అలాగే డాన్స్ చేశారు. అయినా మీనాక్షి దేవి గారు అవి పిచ్చి గొంతులు అంటారా? ఇదేం పద్ధతో చెప్పండి. అసలు ఈ కిట్టు గారి ప్రేమ మీద ఎవరికీ గౌరవం లేదు. ఎలవలి, నువ్వెక్కడికి వెళ్తున్నావు? నేను నిన్ను కలిసేందుకే వస్తున్నారు. నీకు ఒక గమ్మత్తైన విషయం చెప్పనా? ఏమైందో తెలుసా? కిట్టు గారు మా గదిలోకి వచ్చి నా చేయి పట్టుకొని అచ్చం పవన్ కళ్యాణ్ స్టైల్లో ఆడుతూ పాడుతూ డాన్స్ చేశారు. ఏమైందో ఏవో ఈ వేళ రేగింది గుండె. అది చూసి మీకు నవ్వు వచ్చిందా? మరి ఇంకే వస్తుంది ఆ గంతులు చూసి? అక్క, మీరు చాలా పెద్ద తప్పు చేశారు. మీరు కిట్టు బావ చేసిన ప్రయత్నాన్ని జోక్లా మార్చారు. మీకు గుర్తుందా? మీరే ఒకసారి పవన్ కళ్యాణ్ అంటే మీకెంతో ఇష్టమని చెప్పారు. అందుకే మిమ్మల్ని సంతోష పెట్టేందుకు కిట్టు బావ అలా చేశారు. ఈ వ్యాలంటైన్స్ డే రోజు అది మీ మీద ప్రేమతో ఆయన ఎంత బాధపడి ఉంటారు ఆలోచించండి. అరే, పెద్ద తప్పు జరిగింది. నేను ఇప్పుడే వస్తాను. కిట్టు గారు, కిట్టు గారు, నన్ను మన్నిస్తారా ప్లీజ్? నాకు కొంచెం కూడా మెదడు పనిచేయలేదు. మీరు ప్రేమతో అంత గొప్ప గిఫ్ట్ ఇస్తే నేను అసలు అర్థం చేసుకోలేకపోయాను. నేను తప్పు చేశానండి. ఏమిటా మాటలు? ఇంకోసారి మా మీనాక్షి దేవి తప్పు చేసిందంటే బాగుండదు. మీకు తెలుసా, కిట్టు గారికి మీనాక్షి దేవి అంటే బోలెడంత ప్రేమ. నాకు కూడా మీరంటే చాలా ప్రాణం అండి. హ్యాపీ వ్యాలంటైన్ డే. ఇది నాకోసమా? అయ్యో, చాలా థ్యాంక్స్ అండి. అలాగే మీకు కూడా హ్యాపీ వ్యాలంటైన్స్ డే. ఆదిత్య బావా, ప్రియాకకి మీరిచ్చిన గిఫ్ట్ నచ్చిందా? అవును లవ్లీ, తనకు చాలా బాగా నచ్చింది. అది ఆది బావా, నేను మిమ్మల్ని ఒక విషయం అడగాలనుకుంటున్నా. ప్రియాకకు మీకు మధ్య అంతా బానే ఉంది కదా? అంటే నా ఉద్దేశం ప్రాబ్లం ఏం లేదు కదా? నో లవ్లీ, ఎలాంటి ప్రాబ్లం లేదు, అంతా బాగానే ఉంది. వచ్చావా మీనాక్షి? ఇలారా, బోలెడంత పనుంది, త్వరగా కానివ్వు. అది గౌరీ, నేను. ఏమండి, మీరేంటి ఇక్కడ? మీకేమైనా కావాలా? అది లేదు, వద్దు, కాదు. ఏంటంటే ఏమండి, ఏమైనా ఉంటే చెప్పండి, బోలెడంత పనుంది. నువ్వు ఒకసారి కళ్ళు మూసుకో. కళ్ళు మూసుకోవాలా? ఎందుకండి? ఎదురు మాట్లాడకుండా కళ్ళు మూసుకుంటావా లేదా? అలాగే మూసుకుంటాను, మీరు కోపడకండి. చూడండి, మూసుకున్నాను.
ఏమండి ఏంటి ఇలా చేస్తున్నారు ఆగు. ఎవరైనా చూస్తారు నోరు మీమన్నానా నేను చెప్పే వరకు కళ్ళు తెరవద్దు. చాలా బాగున్నాయండి మీకు ధన్యవాదాలు అవునా నేను ఇక వెళతాను, దుకాణంలో పనుంది. ఇదే గాజుల డబ్బా.